నమస్తే, వెల్కమ్ టు ఎస్వీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. $3.5 కోట్ల విలువైన మొబైల్ ఫోన్లను రికవరీ చేసిన రాచకొండ పోలీసులు. హైదరాబాద్ కుషాయిగూడ సెయింట్ యాన్ స్కూల్ గుర్తింపును రద్దు చేయాలి. ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి. స్పందించిన హైడ్రా అధికారులు హర్షం వ్యక్తం చేసిన స్థానిక మల్లంపేట వాసులు. మల్కాజ్గిరి రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలు పోగొట్టుకున్న లేదా దొంగలించబడిన మొబైల్ ఫోన్లను పోలీసులు గుర్తించి వాటిని తిరిగి బాధితులకు అందించారు. మొత్తం 1130 మొబైల్ ఫోన్లను రికవరీ చేయడంలో రాచకొండ పోలీసులు విజయవంతమయ్యారు. ఈ ఫోన్ల విలువ సుమారు 3.5 కోట్లు ఉంటుందని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ సుధీర్ బాబు మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ ప్రజలకు మంచి చేయడమే తమ లక్ష్యమని, మొబైల్ పోగొట్టుకున్న వారు CIR పోర్టల్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇది జనరల్గా ఒక కేసు నేరం జరిగినప్పుడు వెరీ ఫ్యూ పీపుల్ విక్టిమ్ అక్యూజ్ కనెక్ట్ అయినటువంటి కేసులు ఉంటాయి. బట్ హియర్ దిస్ ఇస్ అ హ్యూజ్ వన్ వేర్ 3.5 crore వర్త్ సెల్ ఫోన్స్ రికవరీ అవ్వడం. అందులోనూ 1130 ఫోన్స్ మొత్తం పోయినవి మనం రికవర్ చేయగలిగాం. మా క్రైమ్ ఆఫీషియల్స్, పోలీస్ స్టేషన్ ఆఫీషియల్స్ బాగా ఎఫెక్టివ్గా వర్క్ చేసినందుకు రికవరీ జరిగింది. ఈ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీలో ఎంట్రీ పెట్టినప్పుడు ఈ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మేము వాళ్ళని ఫాలోఅప్ చేసినప్పుడు వాళ్ళు ఎప్పుడో ఫోన్ ఆన్ చేసినప్పుడు వాళ్ళ లొకేషన్ తెలవడం, వాళ్ళు వేరే సిమ్ కార్డ్ వేసి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడి ఈ ఫోన్ దొంగతనం జరిగిన ఫోన్ మీరు ఇవ్వాలంటే చాలామంది వాలంటీర్గా వాళ్ళు మనకు పంపించారు, కొందరు ఇవ్వలేదు. కానీ మేము ఇందాక విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మళ్ళీ వాళ్ళ దెన్ దే గాట్ ద ఫోన్స్ బ్యాక్. దే ఆర్ నాట్ విక్టిమ్స్, విక్టిమ్స్ నో, దే గెటింగ్ ద ఫోన్స్ బ్యాక్. కాబట్టి దే ఆర్ వెరీ హ్యాపీ పీపుల్ నో. సో వాళ్ళ ఇంటరాక్షన్లో చూస్తే ఒకరి ఫోన్ 1 year కింద పోయింది, ఒకరి ఫోన్ ఒక 6 months కింద పోయింది, ఒకరి ఫోన్ ఫ్యూ మంత్స్ 2-3 months కింద పోయినాయి ఉన్నాయి. ఈ ఫోన్స్లో ముఖ్యంగా ఎల్బీ నగర్ జోన్ నుంచి 706 ఫోన్స్, మల్కాజ్గిరి నుంచి 312 ఫోన్స్ అండ్ భువనగిరి నుంచి 112 ఫోన్స్, 1130 ఫోన్స్ పోయినవి ఈ విధంగా ఉన్నాయి. అయితే పోలీస్ స్టేషన్లో మీరు ఫోన్ పోయిన తర్వాత కంప్లైంట్ చేసినప్పుడు CIRలో ఎంట్రీ పెట్టినప్పుడు సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీలో ఎంట్రీ పెట్టినప్పుడు మీరు సర్టెన్ ఇన్ఫర్మేషన్ మీ ఆధార్తో పాటు EMI నెంబర్, IMI నెంబర్స్ అవన్నీ మీరు ఉండాలి. అవి ఉండడం మూలంగానే దెన్ యూ కెన్ ఎంటర్ ప్రాపర్లీ. ఇంతకుముందు ఇన్వెస్టిగేషన్లో IMI నెంబర్స్ని ఫోన్లు దొంగతనం చేసినప్పుడు కాకుండా టెర్రరిస్టులు కానీ ఎక్స్ట్రీమిస్ట్ రిలేటెడ్ ఇష్యూస్లో మేము పర్సూ చేసేవాళ్ళం. ఇప్పుడు ఏమవుతుందంటే ఇది ఆర్డినరీ వ్యక్తులు కూడా దొంగతనం చేయడం మూలంగా ఇవి అల్టిమేట్గా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేతికి వెళ్తున్నాయి. సైబర్ క్రైమ్ చేసిన క్రిమినల్స్లో చేతిలో కానీ, టెర్రరిజం పర్స్పెక్టివ్లో వర్క్ చేసే వాళ్ళకి కానీ, లేకపోతే డ్రగ్ ట్రాన్స్పోర్టేషన్లో కానీ వాడుతున్న ఫోన్స్లు ఇవి ఉంటున్నాయి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. కాబట్టి ఎవ్రీ సెల్ ఫోన్ ఓనర్, ఇట్ ఈస్ నాట్ దట్ యూ లాస్ట్ యువర్ ఫోన్, నా ఫోన్ నేను పొడగొట్టుకున్నాను అనే ఎమోషనల్ అటాచ్మెంట్ బాధ ఉంటుంది. కానీ ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ నేషనల్ ఇంట్రెస్ట్, నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ ఆల్సో. సెల్ ఫోన్. హైదరాబాద్ కుషాయిగూడ
సెయింట్ యాన్ స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ కుషాయిగూడలో ఏర్పాటు చేసిన నకిలీ సెయింట్ యాన్ స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని కోరుతూ ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో స్కూల్ ముందు బైఠాయించి ధర్నాకు దిగారు. ఈ మేరకు మండల విద్యాశాఖ అధికారి బాబురెడ్డి స్కూల్ను సీజ్ చేశారు. విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని ఎంఈఓ తెలిపారు. ప్రెస్ నిలువు తీస్తారా? ఓ ప్రెస్ నిలువు తీస్తారా కెమెరా? నా ఫోన్ ఎవరు ఇంకా ఫోన్ అన్న పెద్ద పెద్ద కెమెరా జూమ్ చేసుకుంది ఏంటి? మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపాలిటీ మల్లంపేటలో హైరేజ్ నిర్మాణదారుడు 10 సంవత్సరాల క్రితం రోడ్డును ఆక్రమించి విల్లాలు నిర్మించడంతో అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. పలుమార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసిన సమస్యను గాలికి వదిలేశారు. విసిగెత్తిన స్థానికులు హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేయడంతో స్పందించిన అధికారులు మంగళవారం రోడ్డు అడ్డంగా నిర్మించిన ప్రహారీ గోడను మున్సిపల్ సిబ్బందితో కలిసి కూల్చివేశారు. హైడ్రా అధికారుల చర్యలతో పాత సమస్యలు పరిష్కారం అవుతుండటంతో మల్లంపేట స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. హైడ్రా అధికారులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. హైడ్రా సంస్థ ఇక్కడ వచ్చి హైడ్రా సిఐ గారు ఈ యొక్క ప్రణీత్ యాంటీలే రోడ్డుని ఓపెన్ చేయించారు. హైడ్రా సంస్థకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే హైడ్రా అనేది ఇబ్బంది ఉన్న ప్రజలకు మంచి చేస్తున్నారు అనేది మా మల్లంపేట ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే దాదాపు 25,000 మంది ఫ్యామిలీలు ఉన్న మల్లంపేట గ్రామానికి ఎగ్జిట్ 4 రావడం వల్ల మంచి జరిగింది, ప్లస్ రద్దీ పెరిగింది. మరి ఆ రద్దీ పెరగడం వల్ల మాకు ఇక్కడ రోడ్డు చిన్నగా ఇబ్బంది పడుతున్నాం. ఇది ఓల్డ్ హైదరాబాద్ రోడ్ ఉంది, మరియు ఇది నక్షల రోడ్ ఉంది. దర్గాకు మా చిన్ననాటి మా నాన్నలు ముత్తాతలంతా ఎడ్ల బండి ఇక్కడనే వెళ్ళిన రోడ్లు ఇవి ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. మరియు ప్రణీత్ యాంటీఏరియాలో ఉన్న జనాలు గిట అందరూ మన వాళ్ళకి గిట మంచిగా ఉండాలని కోరుతున్నాం. అక్కడ 60 ఫీట్ల రోడ్డు ఉండే ఆ పక్కన అక్కడ ఓపెన్ చేయాలని అనుకుంటే అక్కడ వాళ్ళు దేవుళ్ళని పెట్టారు కాబట్టి మరి హైదరాబాద్ ఓపెన్ చేసారు. ఇది గేటెడ్ కమ్యూనిటీ కాదు అని ఇప్పుడు కూడా కమిషనర్ గారు వచ్చి మీ దృష్టికి తీసుకొచ్చారు. ఇది రోడ్డు ఓపెన్ చేసి పబ్లిక్ యూజ్ చేసుకోవచ్చు, ఎవరు ఎలాంటి ఇబ్బందులు పెట్టవద్దని చెప్పారు. కాబట్టి దయచేసి మేమేమంటున్నామంటే మీకు గిట కాలనీలో ఇబ్బంది ఉండకుండా రాత్రి 11 ప్రగతి నగర్ నుంచి మున్సిపల్ కమిషనర్ వచ్చి వాళ్ళకు అర్థం చెప్పి ఇది మీకు నాన్ గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పిండు. కానీ దాదాపుగా 2-3 గంటలైంది. మా దుందిగల్ కమిషనర్ గారు మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు. ఒక్కసారి మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నానంటే కమిషనర్ గారికి కొంచెం కూడా చిత్తశుద్ధి లేదు. ప్రజల పక్షాన రోడ్ కోసం మాట్లాడుతున్నాం, దానికోసం ఇప్పటి వరకు ఒక్కసారి కూడా రాలేదు. సికింద్రాబాద్ చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు నిర్వహిస్తామని రవాణా శాఖ హైదరాబాద్ జిల్లా మంత్రి పొన్న ప్రభాకర్ స్పష్టం చేశారు. జూలై 13న ఉజ్జయిని మహంకాళి బోనాల నేపథ్యంలో అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆలయ ప్రాంగణంలో వివిధ శాఖలకు చెందిన అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో కలెక్టర్ హరిచంద్ర, స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, దేవాదాయ శాఖ, జీహెచ్ఎంసీ, విద్యుత్, అగ్నిమాపక, జలమండలి అధికారులు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అన్ని శాఖల సమన్వయంతో ప్రజలందరి సహకారంతో బోనాల ఉత్సవాలు విజయవంతం చేయాలని ఆయన కోరారు. బోనాలతో వచ్చే మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తూ ప్రభుత్వ పరంగా అన్ని శాఖల అధికారులను సమాయత్తం చేస్తున్నట్టు తెలిపారు. ఆషాఢ మాస బోనాల ఏర్పాట్లకు సంబంధించి రాష్ట్ర స్థాయి సమీక్ష జరుపుకొని దాని తదుపరి 26 నాడు గోల్కొండ తొలి బోనంతో ప్రారంభమై 1న బల్కంపేట కళ్యాణము, 13న ఉజ్జయిని మహంకాళి బోనము, 14 నాడు భవిష్యవాణి, 20 తారీఖు లాల్ దర్వాజా బోనాలతో ఈ నెల రోజుల పాటు హైదరాబాద్ లో జరిగే ఆషాఢ మాస బోనాలకు ప్రభుత్వం తరఫున గౌరవ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. దేవాదాయ శాఖ, రెవెన్యూ, పోలీస్ అందరూ కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. ఈ సందర్భంలో హైదరాబాద్ ప్రజలు
ఆతిథ్యానికి మారుపేరు మెహమానీ నవాజీ మే హైదరాబాద్ కా లోగ్ కభీ కమీ నహీ హై. సో ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులకు ప్రజలకు హైదరాబాద్ ప్రజలు ఆతిథ్యం ఇచ్చి ఈ పండుగ ఘనంగా వేడుకగా జరిగేలా చూడాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం, అన్ని శాఖలను సమన్వయపరుస్తా ఉన్నాం. కానీ ప్రజల సహకారం అవసరం కాబట్టి అంగరంగ వైభవంగా జరిగే ఈ జాతర, లక్షలాది మంది సమక్షంలో జరిగేటువంటి ఈ జాతర మరి ఏర్పాట్ల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని, మీకు అందరికీ తెలుసు ఈ పండుగని రాష్ట్ర పండుగగా కేసీఆర్ గారు అనౌన్స్ చేసిన తర్వాత దీని ఇంపార్టెన్స్ పెరగడమే కాకుండా లక్షలాది మంది భక్తులు మన రాష్ట్రం, తెలుగు రాష్ట్రాలే కాకుండా యావత్ దేశం, ప్రపంచం నుంచి వస్తారు. కాబట్టి ఆదివారం సోమవారం ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీకు బోనాలు కానివ్వండి, తొట్టెల ఊరేగింపులు, బలార బండ్లు, మరి అదేవిధంగా భవిష్యవాణి అంబారీ ఊరేగింపు అన్ని ఏర్పాట్ల విషయంలో తప్పకుండా మరి ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సహకరిస్తాం. స్థానికంగా రాజకీయాలకు అతీతంగా జరిగేటువంటి గొప్ప పండుగకు అందరు అధికారులు కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. ప్రపంచ శాంతికి భంగం కలిగిస్తున్న సామ్రాజ్యవాద అమెరికా ఇజ్రాయెల్ యుద్ధోన్మాదాన్ని ఖండించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జి వెంకట్రామరెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం రోజు నారాయణపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఆ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అణ్వాయుధాలు ఉన్నాయన్న నేపథ్యంతో ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దేశాలు దాడికి దిగడం ప్రపంచ దేశాలు ఖండించాలని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమానికి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండమీది బలరాం అధ్యక్షత వహించగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గోపాల్, అంజలయ్య గౌడ్ ప్రసంగించారు. నిరసన కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు కె కాశప్ప, రామకృష్ణ, నరహరి, పవన్, సాయిబాబా, నరసింహ, దామోదర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కామ్రేడ్స్, ఈరోజు మన పార్టీ పిలుపులో భాగంగా అన్ని జిల్లా కేంద్రాల్లో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మీద ఏదైతే దాడులు చేస్తూ ఉన్నాయో ఆ దాడులకు నిరసనగా ఖండిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. ఈరోజు అమెరికా తను పెత్తనం నిరంతరం ప్రపంచం మీద నాది ఉండాలని చెప్పి ఏదైతే సామ్రాజ్యవాద లక్షణం ఉందో దాంట్లో భాగంగానే ఈరోజు మరి ఇరాన్ మీద దాడులు జరపడం అనేది జరిగింది. మొదట పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్యలో ఉన్నటువంటి తగాదా మరి వాళ్ళు ఏమాత్రం ఏ విషయంలో కూడా వాళ్ళ పాత్ర లేకున్నా మరి ఇరాన్ ద్వారా మాకు ప్రమాదం ఉందని చెప్పి ఇజ్రాయెల్ అకారణంగా మరి ఇరాన్ మీద దాడులు చేయడం అనేది జరిగింది. తిరిగి ప్రతిఘటించి ఇరాన్ కూడా దాడులు చేసిన పరిస్థితి మనం చూసాం. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్, ఇరాన్ మధ్యలో ఉన్నటువంటి సమస్య ఏదైతే ఉందో అమెరికా అకారణంగా జోక్యం చేసుకొని మరి ఈరోజు మరి ఇరాన్ స్వతంత్ర ఇది ఒక సినిమా కథ, పక్కా ప్లాన్. పాత సినిమాలో కౌబాయ్లు నటించిన చిత్రంలో ఇలాంటి దొంగతనాలు జరిగి ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు. అసలు ఏం జరిగింది? బంగారం తక్కువ ధరకి ఇస్తామంటే 20 మందితో కూడిన ముఠా సభ్యులు సికింద్రాబాద్లోని మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బంగారు వ్యాపారస్తులు మోసం చేసి 48 లక్షలు చేసి తప్పించుకొని తిరుగుతున్న 18 మందిని మార్కెట్ పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో ఒక రాచకొండ ఎస్ఓటీ కానిస్టేబుల్ గా నిందితుల దగ్గర నుండి 5 డీజర్ కార్, 1 కియో కారు, 4 వాహనాలు, 23 మొబైల్ స్వాధీనం చేసుకోక పరార్లో సురేష్ తేజ, శ్రీకాంత్, సాయిబాబా, ఆటో బాబా, బబ్లు, అశోక్, పాషా, భాస్కర్, మహేష్ పారుగులు పరార్లో ఉండగా వీళ్ళ కోసం పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. సో ఈయన అమౌంట్ తీసుకొని గోవాకి కూడా వెళ్ళిపోయాడు. గోవాకి వెళ్ళిపోయి అక్కడ ఒక చాలా లావిష్ గా స్పెండ్ చేస్తాము, షాపింగ్ అక్కడ వాళ్ళతో అది వేరే గ్యాంగ్ ఆఫ్ పర్సన్స్ ని తీసుకొని వెళ్ళాడు. వీళ్ళతో వచ్చిన వాళ్ళు తీసుకెళ్ళి ఇంకొక 4-5 ఆయన వేరే ఫ్రెండ్స్ తో పాటు గోవాకి వెళ్ళిపోయి అక్కడ లావిష్ గా స్పెండ్ చేస్తాము, ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ కొంటాము. అట్లాంటి దాంట్లో హీ హాస్ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ. పబ్స్కి వెళ్తాము, ఆల్కహాల్, ఈ అన్నిటి మీద హీ హాస్ స్పెండ్ అ లాట్ ఆఫ్ మనీ అని ఇప్పుడు తెలుస్తుంది. సో ఈ కేసులో ఇదంతా వర్కౌట్ చేస్తానికి చాలా మల్టిపుల్ టీమ్స్ హ్యావ్ వర్క్డ్ ఆన్ దిస్ కేస్, ఇంక్లూడింగ్ టాస్క్ ఫోర్స్. Especially North Zone Task Force team has worked out a lot, and along with our local Mankali division teams, Market, SHO, DI, SIs. So multiple teams form అయ్యి ఇట్లా ఇన్ని CCTVs, more than 100 పైన CCTVs ని చెక్ చేస్తూ CDR అనాలిసిస్ చేస్తూ ఆ ఏరియాలో ఎట్లాంటి వెహికల్స్ తిరిగినాయి. ఆల్సో వీళ్ళు వచ్చిన 4-wheeler బండి ఇనీషియల్ గా ఏది వేసుకొచ్చారో అది రెంట్ మీద తీసుకున్న బండి. సో ఆ ఓనర్ ని ట్రేస్ చేస్తాం జరిగింది. ఆ ఓనర్ త్రూ ఎవరికి ఇచ్చారు. సో ఇట్లాంటి చాలా రకాలుగా లాట్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ టూల్స్ వేర్ యూజ్డ్ ఫర్ డిటెక్షన్ ఆఫ్ దిస్ కేస్. ఇప్పుడు ఓవరాల్ గా ఫైనల్ గా ఒక
cash almost over 43 lakhs plus amount was recovered through multiple sources, because they had distributed the amount within 2 days. They distributed the amount to multiple people. So 72 lakhs and ichcharandi, roughly approximately 72 lakhs was the complaint. This is the recovery. They even bought some gold in that time frame. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇచ్చేసారు. వాళ్ళు కొంచెం గోల్డ్ కొనుక్కున్నారు, కొందరు మొబైల్స్ కొనుక్కున్నారు. ఇరాన్ పై అమెరికా దాడులకు వ్యతిరేకంగా పాత బస్తీ సంతోష్ నగర్ ఐఎస్ సదన్ చౌరస్తాలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సౌత్ జిల్లా సెక్రటరీ విఠల్ మాట్లాడారు. ఆర్థిక సంక్షోభంలో అమెరికా కొట్టుమిట్టాడుతుందని, ఆర్థిక సంక్షోభానికి బయటపడేందుకు ఇరాన్ పై అమెరికా దాడికి దిగడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడిని ప్రోత్సహించడం దారుణమన్నారు. ప్రపంచ శాంతికి అన్ని దేశాలు కట్టుబడి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు మీనా, అబ్దుల్ లతీఫ్, మహమ్మద్ జోహాబ్, బాలు నాయక్, సత్తార్ భాయ్ తదితరులు పాల్గొన్నారు. మిత్రులారా, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నిరసనలో భాగంగా సిపిఎం పార్టీ భారతదేశంలో ఇచ్చిన పిలుపు మేరకు మన హైదరాబాద్ సౌత్ పార్టీ ఆధ్వర్యంలో సంతోష్ నగర్ చౌరస్తాలో ఏదైతే ఇజ్రాయెల్ దమనకాండను కొనసాగిస్తుందో దాన్ని ఆపాలని చెప్పేసి వామపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటే, ఒక పక్కన ఆపుతామని చెప్పేసి మరో పక్కన అమెరికా ఇరాన్ మీద నిన్న తీవ్రమైన దాడులు చేసింది. నిన్న కాదు, ఈ రోజు నిన్న నైట్ కూడా దాడులు చేసింది. అక్కడ అణు కేంద్రాల మీద దాడులు చేస్తా ఉంది. అమెరికా ఇజ్రాయెల్ తొత్తులుగా పాలస్తీనా ఇరాన్ మీద దాడులు చేస్తా ఉంది. సామాన్య ప్రజానికాన్ని చంపుతా ఉంది. అందుకే సిపిఎం పార్టీగా ఒక హెచ్చరిక చేయదలుచుకున్నాం అమెరికాకు. అయ్యా డొనాల్డ్ ట్రంప్ గారు, నీవు ఈ రోజు ప్రజలందరితో ఎన్నిక కావద్దని చెప్పేసి ఏదో పేరు చెప్పుకొని నాకు నోబెల్ శాంతి కావాలి, ఇంకో బహుమతి కావాలని చెప్పేసి అంటున్నావు. నీకు నోబెల్ శాంతి ఎక్కడికి వెళ్ళి వస్తుంది? సామాన్య ప్రజలు చంపుతున్న ట్రంప్ గారికి నోబెల్ శాంతి కాదు, అశాంతి ప్రైజ్ మాత్రం వస్తుంది. నీకు కంపల్సరీగా అశాంతిని కొనసాగిస్తున్నావు, అహింసను కొనసాగిస్తున్నాం. అహింసను అశాంతిని కొనసాగించే ట్రంప్ కు ఈ అవార్డు సూటబుల్ అవుతుంది. కాబట్టి ఆ రకంగా అశాంతికి నిలయంగా ఉండే ట్రంప్ కు బహుమానం ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నా. అయితే ఇరాన్ మీద దాడులు చేయడం కాదు, ఇక్కడ ఇండియా కూడా ఏం చెప్తుందంటే, కనీసంగా పాకిస్తాన్ ఇండియా యుద్ధం జరిగినప్పుడు ఇరాన్ అధ్యక్షుడు ఫోన్ చేసి ఇండియాకు మేము సపోర్ట్ ఉన్నాం, పాకిస్తాన్ వ్యతిరేకంగా ఉన్నామని చెప్పి ధైర్యంగా చెప్పాడు. సంతోష్ నగర్ పోలీసుల ఆధ్వర్యంలో ప్రతిషా నగర్, మోయిన్బాగ్ లోని యూనిక్యూ స్కూల్లో విద్యార్థులకు డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంతోష్ నగర్ ఏసీపీ సుఖ్దేవ్ సింగ్ మాట్లాడారు. డ్రగ్స్ వాడకం వల్ల సమాజంలో వచ్చే దుష్పరిణామాలు, ఆరోగ్య సమస్యల గురించి విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు, సామాన్య ప్రజలు పోలీసు వారికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఏ జగన్ రెడ్డి, ఎస్ఐలు రవి, నజరీన్ బేగం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. क्या नाम? हुशार है आप बहुत, वेरी गुड, अच्छा पढ़ लेना. क्या बोलो, क्या बनते बड़े हो के? वेरी गुड. గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు సంతోష్ నగర్ డివిజన్లో యూనిక్ స్కూల్లో మా సిపి గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారము, మా డీసీపీ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం యూనిక్ స్కూల్లో ఈ ఇంటర్నేషనల్ డే అగేన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ గురించి పిల్లలకు చెప్పడం జరిగింది. ఇందులో వాళ్లకు ఈ డ్రగ్స్ తీసుకోవడం మూలంగా వాళ్ళకి ఏం అనర్థాలు జరుగుతాయి, దాని గురించి మొత్తం విశేషంగా చెప్పడం జరిగింది. ఇంకా వీళ్లకు దాని పరిణామాలు, డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది దాని గురించి కూడా క్లుప్తంగా చెప్పడం జరిగింది. వీళ్ళకు టోల్ ఫ్రీ నంబర్స్ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఏదైనా స్కూల్లో ఉన్నప్పుడు చేయనప్పుడు వాళ్ళకు ఏ టోల్ ఫ్రీ నంబర్లు ఇవ్వాలనో, టోల్ ఫ్రీ నంబర్లు వచ్చేసి నేషనల్ టోల్ ఫ్రీ వచ్చేసి 1446 1446. ఇంకా టీజీ న్యాప్ నెంబర్ వచ్చేసి
టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేసి 1908. ఈ విధంగా ఈ పిల్లలకు అవేర్నెస్ తీసుకోవడం జరిగింది. ధన్యవాదాలు. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల తల్లి తన ప్రేమకు అడ్డు వస్తుందని భావించిన కూతురు ప్రియుడు అతని సోదరుతో కలిసి కన్నతల్లి ప్రాణాలు తీసింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్లోని జీడిమెట్ల పోలీస్ నగరంలోని ఎన్ఎల్బి నగర్లో నివాసం ఉంటున్న అంజలి అనే మహిళ తన 10వ తరగతి చదువుతున్న కూతురు తేజశ్రీ ప్రేమ వ్యవహారంపై మందలించింది. తన చెల్లిని అత్యంత కిరాతకంగా చంపిన వారిని కఠినంగా శిక్షించాలంటూ పోలీసులను మునుతురాలు సోదరి శోభ వేడుకుంటుంది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్కి ఒక సమాచారం వచ్చింది. ఆ సమాచారం మేరకు జీడిమెట్ల పరిధిలో ఉన్న ఇది లాల్ బహదూర్ నగర్ ఈ ఏరియాలో ఒక ఇంట్లో ఒక స్త్రీ హత్యకు గురైందనే సమాచారం వచ్చింది. దాంతో ఇమీడియట్గా SHO జీడిమెట్ల అండ్ స్టాఫ్ వచ్చి పరిశీలించగా 39 సంవత్సరాల వయసున్న అంజలి అనే మహిళ చనిపోయి కనిపించింది. తర్వాత ఆ మృతికి సంబంధించిన కారణాలు మా సిబ్బంది ఇన్వెస్టిగేట్ చేయగా ఆరా తీయగా తెలిసింది ఏంటంటే ఈవిడికి 2 కూతుర్లు ఉన్నారు. ఒక కూతురు వయసు 16 సంవత్సరాలు. ఆ అమ్మాయి పేరు తేజశ్రీ. ఆ అమ్మాయి ఈ నెల 19వ తారీఖు ఒక లవ్ అఫైర్ తోటి ఒక వ్యక్తితో వెళ్ళిపోవడం జరిగింది. వెంటనే ఆ తల్లి వచ్చి కంప్లైంట్ చేసింది. వెంటనే ఆ అమ్మాయిని మళ్ళీ 20వ తారీఖే మా జీడిమెట్ల పోలీసు వారు అమ్మాయిని ఆ వ్యక్తిని కనిపెట్టి ఇమీడియట్గా ఆ అమ్మాయిని ఆ తల్లికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ తర్వాత తల్లి బిడ్డకి ఇద్దరికి ఆ విషయంలో మనస్పర్ధలు వచ్చినాయి. ఆ అమ్మాయి తేజశ్రీ ఎవరైతే ఉందో ఆ అమ్మాయి తల్లిని ఎట్లాగైనా అడ్డు తొలగించుకోవాల్సిందే, నేను ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటే అని చెప్పేసి ఆ అబ్బాయి ఎవరైతే ఆ అమ్మాయి ప్రేమించిన అబ్బాయి ఉన్నాడో శివ, ఇతను కట్టంగూరులో ఉంటాడు, నల్గొండ జిల్లా. ఆ శివాని పిలిచి తన తల్లిని హత్య చేయవలసిందిగా పురికొల్పింది. దాంతో శివ వచ్చి యశ్వంత్ అనే వాళ్ళ తమ్ముడిని కూడా తీసుకొని వచ్చి వాళ్ళిద్దరూ కలిసి ఈవిడ్ని చున్నీతోటి గొంతుకి బిగించి చంపడం జరిగింది. ఇది రాత్రి 7:30కి జరిగింది. వెంటనే మాకు 11:30కి సమాచారం రాగానే ఇమీడియట్గా FIR కూడా చేసినాము. సో వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ ఇట్, వీ విల్ క్యాచ్ ది అక్యూజ్డ్. శివ వాళ్ళ తమ్ముడు ఉన్నాడు. శివ వాళ్ళ తమ్ముడు యశ్వంత్ ఉన్నాడు. అతనికి 17 years. శివ ఇతను ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. యశ్వంత్ కూడా చదువుకున్నాడు. వీళ్ళిద్దరికి ఇన్స్టాలో పరిచయం చెప్తా ఉన్నారు. అది మాకు తెలియదు. యా, మాకు తెలిసిన సమాచారం మేరకు ఆ అమ్మాయి పురికొల్పడం వల్లనే రెచ్చగొట్టడం వల్లనే అతను వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంది. శివ కట్టంగూరులో ఉంటాడు. శివ వాళ్ళ తల్లిదండ్రులు నల్గొండలో ఉంటారు. థ్యాంక్ యూ. హైదరాబాద్ సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్ ఆధ్వర్యంలో హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ కు చెందిన రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎవరైనా అసంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డట్లు తెలిస్తే కఠిన చర్యలు ఉంటాయని వారికి హెచ్చరికలు జారీ చేశారు. పోలీసులు ఎప్పటికప్పుడు రౌడీ షీటర్ల కదలికపై నిఘా పెడతారని డీసీపీ తెలిపారు. రౌడీ షీటర్ జంగిలీ యూసఫ్ కు హెచ్చరించారు. తనపై తరచుగా ఫిర్యాదులు వస్తున్నాయని, దుబాయ్ నుండి కూడా బెదిరింపు కాల్స్ చేయిస్తున్నట్లు తమ వద్ద సమాచారం ఉందని డీసీపీ జంగల్ యూసఫ్ కు హెచ్చరికలు జారీ చేశారు. మరోసారి ఏ కేసులోనైనా కంప్లైంట్ వస్తే కఠిన చర్యలు తప్పవని జంగల్ యూత్ కు డీసీపీ వార్నింగ్ ఇచ్చారు. हमारा ऊपर भी बहुत कंप्लेंट आ रहा है, फोन कॉल में सबको ये रिटर्न कर रहा है करके आ रहा है. तो मालूम कंप्लेंट्स आ रहा है. दुबई से भी वो लोग हमको बोल रहा है, कंप्लेंट आके देना बोले तो कंप्लेंट नहीं देने के लिए भी फिर उनको डरा है. कितना केस है? नहीं इससे पहले कितना है? टोटल कितना केसेस में इन्वॉल्व है? फाइंड आउट छोड़ो, बाकी केसेस एक्चुअल केस में कितने है? 2005 में हुआ था फैमिली मैटर. मैं अभी से वार्निंग दे रहा हूँ, अभी से ये केस पेटी केसेस में भी इन्वॉल्व नहीं होना है. होना तो इधर आके सीधा मार दूंगा. ठीक है, जब सॉरी 17 बोलने का अभी 8 साल है. 10 साल होना है और 2 साल ऐसा है विदाउट पेटी केस रहना है. क्या काम करते हैं? प्रॉपर्टी शॉप है सर, ओन शॉप है क्या? तुम्हारा बच्चे लोग कितने हैं? अभी बेटी बेटे लोगों को शादी करना है. कौन आता है सामने बताओ? तो शादी करने के लिए कौन आता है? ऐसा रोडी इतना सारा केसेस रखे 2 साल
एक पेटी की जमीन नहीं होने तो निकल देंगे, ठीक है? मैं अभी बता रहा हूँ। వీళ్ళు కూడా పేరు బాగానే लगे चोर करेंगे। लास्ट केस कब है? 2014। फिर उसके बाद नहीं होगा, नहीं तो अपना ऑफिसर से ही निकल देता है। 2014 में 2014 से नहीं है पक्का? ठीक है। तुम्हारा क्या हो गया? कब किया? 2010। और कितना केस है? क्या कर रहा है अभी? हाँ? अभी से अच्छा करता है तुम? हाँ? ये इवन पेटी केस में भी इन्वॉल्व नहीं होना है, मैं देख लेता हूँ तुम्हारा। हाँ? तुम एक पेटी केस में होने तो फिर चालू होने तो फिर 10 साल तक तुम कैसे क्या मर्डर किया? कम्युनल है क्या ये? क्या मर्डर? हाँ, हाँ, क्यों मर्डर किया? हाँ, बोली कब हुआ? कितना केसेस है? 3 है। तुम्हारा तो नहीं होगा जब तो वो रिपेंट होना है, फिर 2-3 करने से क्या है? तमाशा है क्या? तो क्या नाम है? समीर। గాంధీ ఆసుపత్రిలో ఒక మహిళను బండబూతులు తిట్టి మేము మీడియా వాళ్లము నీ అంతు చూస్తామని బెదిరింపులకు పాల్పడి దాడి చేసినందుకు గాను చిలకలగూడ పోలీస్ స్టేషన్లో బీఆర్కే న్యూస్ ఛానల్లో పనిచేస్తున్న డ్రైవర్ మల్లేష్, మీడియా వ్యక్తి రిషికారెడ్డి, ఎంప్లాయీస్ వెంకటేష్లపై కేసు నమోదు కావడం జరిగింది. బీఆర్కే ఛానల్ మేనేజ్మెంట్ వారు ఛానల్ నుండి తీసివేయడం జరిగింది. రిషికారెడ్డి గతంలో కూడా పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీస్ జర్నలిస్టు గ్రూపుల్లో సాటి జర్నలిస్టుని గౌరవించకుండా అనవసరమైన విషయాలపై రచ్చ చేసేదని సమాచారం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 3.5 కోట్ల విలువైన మొబైల్ ఫోన్లను రికవరీ చేసిన రాచకొండ పోలీసులు. హైదరాబాద్ కుషాయిగూడ సెయింట్ యాన్ స్కూల్ గుర్తింపును రద్దు చేయాలి, ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి. స్పందించిన హైడ్రా అధికారులు, హర్షం వ్యక్తం చేసిన స్థానిక మల్లంపేట వాసులు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.